టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్లో పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీ 9 ఇన్నింగ్స్లో కేవలం 190 పరుగులు మాత్రమే చేయడంతో ఐసీసీ ర్యాంకింగ్స్లో 12 ఏళ్ల తర్వాత టాప్ 25లో చోటు కోల్పోయాడు. కోహ్లీ ఫామ్ పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఘోరంగా ఫెయిల్ అవుతూ జట్టుకు భారంగా మారుతున్నాడు. విరాట్ తన పేలవ ఫామ్ ను కొనసాగిస్తే అతను టెస్ట్ క్రికెట్ కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కోహ్లీ ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లు సమాచారం. 2025 WTC టెస్ట్ సిరీస్ ను భారత్ జూన్ నెల నుంచి ప్రారంభించనుంది. ఇందులో ఇంగ్లాండ్ గడ్డపై భారత్ 5 టెస్టులు ఆడనుంది. ఈ కఠిన సవాలుకు ముందు కోహ్లీ ఇంగ్లాండ్ కౌంటీలో కనబడే అవకాశం ఉంది. ఇప్పటికే కోహ్లీ కౌంటీస్లో ఆడేందుకు సిద్ధమయ్యాడని వార్తలు వస్తున్నాయి. టెస్ట్ సిరీస్ జూన్ 20 నుండి హెడింగ్లీలోని లీడ్స్లో ప్రారంభమవుతుంది. ఐపీఎల్ తర్వాత కోహ్లీ కౌంటీల్లో ఆడతాడనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్ కు చేరుకోకపోతే కోహ్లీకి కౌంటీస్లో ఎక్కువ మ్యాచ్లు ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. భారత జట్టుకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆటగాళ్లను దేశవాళీ క్రికెట్ ఆడాలని సూచించాడు. సీనియర్ ఆటగాళ్లు కోహ్లీ, రోహిత్ ను ఉద్దేశించి ఈ కామెంట్ చేసినట్టు తెలుస్తోంది. రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్ సైతం కోహ్లీ ఫామ్ లోకి రావడానికి దేశవాళీ క్రికెట్ ఆడాలని సూచించారు. అయితే 2012లో కోహ్లీ చివరిసారిగా దేశవాళీ క్రికెట్ ఆడాడు.